Hello friends, last video మనం what is a function and how to create a function and what is a return type and what are parameters అనే కాన్సెప్ట్స్ని నేర్చుకున్నాం. అండ్ మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని డిస్కస్ చేసేటప్పుడు 5 టైప్స్ని డిస్కస్ చేసాం. అండ్ వాటిలో 2 టైప్స్ని ఇప్పుడు మనం సింపుల్గా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో నేర్చుకుందాం. మన ఫస్ట్ టైప్ వచ్చేసి ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అండ్ నో పారామీటర్స్. ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అండ్ నో పారామీటర్స్ అంటే void function without parameters. అండ్ మన సెకండ్ టైప్ వచ్చేసి ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ బట్ విత్ పారామీటర్స్ అంటే void ఫంక్షన్ విత్ పారామీటర్స్. సో దీనిలో ఫస్ట్ టైప్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. మనం గ్లోబల్ స్పేస్లో అంటే మెయిన్ ఫంక్షన్ పైన మన ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం. అండ్ మనం ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అండ్ నో పారామీటర్స్ అంటే వాయిడ్ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అని నేర్చుకున్నాం. సో వాయిడ్ అనేది మన రిటర్న్ టైప్ అండ్ వాయిడ్ అంటే నథింగ్ అని, అందుకే దీన్ని మనం నో రిటర్న్ టైప్ ఫంక్షన్ అని పిలుస్తున్నాం. అండ్ వాయిడ్ పక్కన ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి కాబట్టి fun1 అని క్రియేట్ చేసా. అండ్ వితౌట్ పారామీటర్స్ కాబట్టి మనం ఎంప్టీ పారెంథసిస్తో క్లోజ్ చేస్తున్నాం అండ్ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి ఫంక్షన్ని ఎండ్ చేస్తున్నాం. అండ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ మనం ఏవైతే రాస్తామో అది మనకి ఫంక్షన్ కోడ్ బ్లాక్. అండ్ ఇక్కడ మనం సింపుల్గా printf డబల్ కోట్స్ హెలో కాలేజ్ కోడర్స్. అండ్ ఈ ఫంక్షన్ మనం రీయూజ్ చేసుకోవాలంటే మన మెయిన్ ఫంక్షన్లో మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో మనం సింపుల్గా ఫంక్షన్ నేమ్ ఏమని ఇచ్చాం, fun1 అని ఇచ్చాం. సో fun1 అండ్ ఎంప్టీ పారెంథసిస్ కాబట్టి డైరెక్ట్గా మనం క్లోజ్ చేసేస్తున్నాం. అండ్ మనం ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకి సింపుల్గా హెలో కాలేజ్ కోడర్స్ అని అవుట్పుట్లో వచ్చింది. దీన్ని మనం మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవాలంటే సింపుల్గా సేమ్ ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తాం. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనం 3 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి మనకి ఫంక్షన్ 3 టైమ్స్ అవుట్పుట్లో ప్రింట్ అయింది. అండ్ ఇప్పుడు ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ బట్ విత్ పారామీటర్స్ అంటే ఏంటో చూద్దాం. వాయిడ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటే సింపుల్గా మనం వాయిడ్ fun1 అన్నాం కాబట్టి అండ్ ఇన్సైడ్ మనం పారామీటర్స్ని పాస్ చేస్తాం విత్ పారామీటర్ టైప్ అండ్ పారామీటర్ నేమ్. పారామీటర్ టైప్ అంటే ఇట్ కెన్ బి ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్ అండ్ సో ఆన్. అండ్ మనం సింపుల్గా ఇంటిజర్ని యూజ్ చేసి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ సమ్ ఆఫ్ 3 నెంబర్స్ని పెర్ఫామ్ చేద్దాం. లైక్ fun1లో మనం పారామీటర్స్ లైక్ ఇంటిజర్ ఏ కామా ఇంటిజర్ బి అని పాస్ చేసాం. అండ్ మనం ఫంక్షన్ బాడీలో printf డబల్ కోట్స్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ టు ప్రింట్ చేయడం కోసం %dని యూజ్ చేస్తున్నాం. అండ్ డబల్ కోట్ ఎండ్ అయ్యాక కామా పెట్టుకొని ఏ ప్లస్ బి, దట్స్ ఇట్. అండ్ మెయిన్ ఫంక్షన్లో మనం సింపుల్గా ఫంక్షన్ని కాల్ చేసాం. అది వాయిడ్ టైప్ వితౌట్ పారామీటర్స్ అయితే మనం సింపుల్గా ఫంక్షన్ నేమ్ని ఎంప్టీ పారెంథసిస్తో కాల్ చేసాం అండ్ మనకు అవుట్పుట్లో కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు మనం పారామీటర్స్ని పాస్ చేసాం అంటే పారామీటర్స్కి మన ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయాలి లైక్ సమ్ వాల్యూస్. ఇప్పుడు fun1 అనేది మన ఫంక్షన్ నేమ్. సో fun1లో మనం 10, 20 అని 2 వాల్యూస్ ఇచ్చాం. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి డికోడ్ చేద్దాం. fun1 అనేది మన ఫంక్షన్ నేమ్ అండ్ ఇక్కడ మనం అది కూడా చూడొచ్చు. అండ్ fun1లో మనకి పారామీటర్స్ లైక్ ఏమేమి ఉన్నాయి, ఇంటిజర్ ఏ ఒకటి ఉంది, అలానే ఇంటిజర్ బి ఒకటి ఉంది. అండ్ ఇన్సైడ్ ద బాడీ మనకి ఏముంది, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. అండ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏమేమి తీసుకుంటుంది, ఏ అనే వాల్యూని తీసుకుంటుంది, అలానే బి అనే వాల్యూని కూడా తీసుకుంటుంది. ఈ ఏ అండ్ బి వాల్యూస్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే మనం ఎప్పుడైతే fun1లో 10, 20 అని పాస్ చేసామో అప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడికి వచ్చి ఇంటిజర్ ఏలో మనకి 10 అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది, అలానే ఇంటిజర్ బిలో మనకి 20 అనే వాల్యూని పాస్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ ఏ అండ్ బి వాల్యూస్ని తీసుకొని ఇక్కడ ఎడిషన్ చేసి దాన్ని మనకి %d ప్లేస్లో ప్రింట్ చేస్తుంది. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి సింపుల్గా సమ్ ఆఫ్ ఏ అండ్ బి అనేది 30 అని ప్రింట్ అయింది అవుట్పుట్లో. ఒకవేళ మనం డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలంటే సేమ్ ఫంక్షన్ని మనం మళ్ళీ రీయూజ్ చేసుకొని 50, 70 అని పాస్ చేసాం. అంటే ఫస్ట్ మనకి fun1లో 10, 20 ప్రింట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఫంక్షన్ కాల్ అయ్యి 50 and 70కి కూడా ఎడిషన్ చేయాలి. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ రైట్ స్లాష్ అని యూజ్ చేద్దాం. ఫస్ట్ మనకి 10, 20 మనకి 30 అని ప్రింట్ అయింది. దాని తర్వాత మనం మళ్ళీ fun1ని కాల్ చేసి 50 and 70 అనే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ 120 అని ప్రింట్ అయింది. ఇలా మనం మల్టిపుల్ టైమ్స్ ఆర్గ్యుమెంట్ని పాస్ చేసి
ఫంక్షన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ మనం 3 ఆర్గ్యుమెంట్ని పాస్ చేసి ఎడిషన్ చేయాలంటే జస్ట్ సింపుల్గా పారామీటర్స్ని ఇంకోటి యాడ్ చేస్తాం, లైక్ ఇంటిజర్ సి అండ్ మనం సమ్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి అని పెట్టుకొని ఏ ప్లస్ బి ప్లస్ సి అండ్ మనం పాస్ చేసేటప్పుడు ఇక్కడ ఫంక్షన్లో కామా పెట్టుకొని అండ్ థర్డ్ వాల్యూని కూడా పాస్ చేస్తున్నాం, కామా 100. సో ఇది మనకి ఇప్పుడు వాల్యూస్ చేంజ్ అవుతాయి, లైక్ ఎడిషన్ ఆఫ్ 10, 20, 30 అండ్ ఈ ఫంక్షన్లో మనకి ఎడిషన్ ఆఫ్ 50, 70 అండ్ 100. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. దట్స్ ఇట్ గైస్. మనం సింపుల్గా 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్ని ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఒకటి వాయిడ్ వితౌట్ పారామీటర్స్, ఇంకోటి వాయిడ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.